హలో, నేను మిస్ఎస్రావు. వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. కలియుగంలో రకరకాల విచిత్రాలు, వికృత చేష్టలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కర్ణాటకలో బయటపడినటువంటి ఒక న్యూస్ ఏంటంటే, తొలి లైంగిక సంపర్కం, దీన్ని వాట్సాప్లో బిజినెస్ రూపంలో తయారు చేశారు. తొలి లైంగిక సంపర్కం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటి ఒక మూఢనమ్మకం అనిపించి 6వ తరగతి చదువుతున్నటువంటి బాలికలను పంపించి పెద్ద బిజినెస్ చేసేటువంటి ముఠా ఇప్పుడు కర్ణాటకలో బయటపడింది. మూఢనమ్మకాలకి హద్దు పద్దు ఉండదు. శాతబడులు, అలాగే శాతబడుల కారణంగా బలిదానాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో ఈ శాతబడులు కానీ, పిల్లల్ని బలి ఇవ్వడం, ఇలాంటి న్యూస్ని అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. అమావాస్య పౌర్ణమి వస్తుందంటే నరబలి. ఈ నరబలి కూడా ఈ కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు చెప్పేటువంటి దాని ప్రకారం డబ్బున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ నక్షత్రంలో ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసేసి నరబలి చేస్తున్నటువంటి పరిస్థితులను మనం అక్కడక్కడ చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో శ్మశాన వాటికల్లో అక్కడ వ్యభిచారం చేస్తున్నారని చెప్పి కొంతమందిని పట్టుకున్నారు. కానీ వ్యభిచారం కాదు అది. అక్కడ అర్ధరాత్రి వేళ మూఢనమ్మకాల పేరుతో కొన్ని పూజలు చేసి, ఆ పూజల ద్వారా శత్రువులను సంహారం చేయడానికి, లేదంటే శత్రువులను బలహీనపరచడానికి కొన్ని పూజలు చేస్తున్నారు అనేది రెండవ వర్షం వినిపించింది. అయితే పోలీసులు అయితే శ్మశానంలో ఉన్న రూమ్లో వ్యభిచారం చేస్తున్నారు, పట్టుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ శ్మశానంలో అక్కడ మహిళలతోటి యోని పూజలు చేయించడం ద్వారా ప్రత్యర్థుల్ని బలహీనపరచడం, లేదంటే వాళ్ళకు వాళ్ళు పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చుకోవచ్చు అనేది ఒక మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకాన్ని పెంచి పోషించినటువంటి ఒక ఆస్ట్రాలజిస్టు హైదరాబాద్లోనే ఉన్నారు. అతను ఏం చెప్తాడంటే, శుక్రగ్రహం బలంగా ఉండాలంటే మీరు ప్రతి శుక్రవారం స్కాచ్ కొట్టండి, స్కాచ్ తాగండి అని చెప్తాడు ఆయన. అలాగే మీకు బాగా కలిసి రావాలంటే మీరు యోని పూజ చేయండి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి పిచ్చి ఆస్ట్రాలజిస్టులు చెప్పిన దాన్ని నమ్మి శ్మశానంలో అర్ధరాత్రి వేళ పూజలు చేయటం, లేదంటే నరబలులు చేయటం, ఇవన్నీ చేసేది ఎవరు? డబ్బున్నటువంటి వాళ్ళు, ఆకలి బాధలు తెలిసినటువంటి వాళ్ళు, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు, నిరుపేదల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు, నిరుపేదలు వాళ్ళ పిల్లల్ని అమ్మేస్తున్నారు. ఇవాళ కూడా అక్కడక్కడ ఉన్నాయి. నిరుపేదలు ఆడపిల్లలను అమ్మేసేటువంటి సంస్కృతి ఇవాళకి కూడా ఉంది. తెలంగాణలో అక్కడక్కడ తండాల్లో పసిపిల్లల్ని అమ్ముతున్నటువంటి న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం అక్కడక్కడ. అలాంటి వాళ్ళని కొనుగోలు చేసి నరబలి ఇస్తున్నారు. అసలు రిషికొండ సందర్భంగా, రిషికొండ ఓపెనింగ్ సందర్భంగా కేఏ పాల్ చేసినటువంటి ఆరోపణ ఏంటి? అక్కడ నరబలి ఇచ్చారని. అది ఆరోపణ కింద మనం తీసుకోవాలి. అది నిజమా అబద్ధం అనేది తర్వాత. ఆయన చేసినటువంటి ఆరోపణ నరబలి ఇచ్చారు అక్కడ అని చెప్పి. అలాగే తెలంగాణలో అనేక సందర్భాల్లో పూజలు చేస్తూ ఉంటారు కేసీఆర్ గారు. కానీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ, లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ తాంత్రిక పూజలు చేస్తున్నారని చెప్పి చెబుతున్నారు. ప్రత్యర్థులను బలహీనపరచడానికి తాంత్రిక పూజలు చేపిస్తున్నారని చెప్పి అనేక సందర్భాల్లో ఆరోపిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఇక్కడ ఉండేటువంటి బండి సంజయ్ గారు, లేదంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణలు. కానీ 2024 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణకు వచ్చి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు తెలంగాణలో మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు. కేసీఆర్ పూజలు అని చెప్పి మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు. ఆయన రకరకాల పూజలు చేసి మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా నరేంద్ర మోడీ గారు చేశారు. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పరిపాలకులు యథా రాజా తదా ప్రజ అంటారు. అంటే పరిపాలకుడు ఏ విధంగా ఉంటే ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచిస్తూ ఉంటారని. ఇప్పుడు ఎవరైతే కుబేరులు ఉంటారో ఆ కుబేరులు కానీ, లేదంటే పాలకులు కానీ, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో కింది వాళ్ళు కూడా అదే ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. మరి ఇప్పుడు హైదరాబాద్లో తీసుకున్నా, లేదంటే బెంగళూరులో తీసుకున్నా, ముంబైలో తీసుకున్నా, లేదంటే
ఢిల్లీలో తీసుకున్నా, మెట్రోపాలిటన్ సిటీస్లో దేంట్లో తీసుకున్నా కానీ మేల్ ఎస్కార్ట్స్, ఫీమేల్ ఎస్కార్ట్స్ అనేది నడుస్తూ ఉంటుంది బిజినెస్. అంటే ఫిమేల్స్ వ్యభిచారం, హైటెక్ వ్యభిచారం. మేల్ ఎస్కార్ట్స్ ఆన్లైన్లో ఇప్పుడు యువతులను బుక్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో యువతులను బుక్ చేసుకొని దేశ విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి ఫామ్ హౌస్లో కొన్ని చోట్ల పార్టీలు చేసుకొని ఆ పార్టీల్లో దొరికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఆన్లైన్లో మీకు ఏ దేశం యువతి కావాలన్నా ఆ దేశం యువతిని మీకు శారీరక సుఖాన్ని అందించడానికి ఏర్పాటు చేసేటువంటి ముఠాలు ఉన్నాయి మెట్రోపాలిటన్ సిటీస్లో. అలాగే కొంతమంది బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, బాగా ఆ డబ్బుని ఏం చేసుకోవాలో తెలియనటువంటి వాళ్ళు, ఈ డబ్బు ఎలా వచ్చిందంటే అవినీతి చేసిన డబ్బు, అవినీతి అక్రమాలు చేసి సంపాదించినటువంటి డబ్బు ఇంట్లో పెడితే ఆ డబ్బుని ఏం చేసుకోవాలక తెలియక కొంతమంది ఏం చేస్తున్నారంటే మేల్ ఎస్కార్ట్స్ని, ఇప్పుడు మనకి హైదరాబాద్లో తీసుకుంటే యంగ్స్టర్స్ని మహిళలే బుక్ చేసుకుంటున్నారు. కొంతమంది డబ్బు ఉన్నటువంటి కొంతమంది బుక్ చేసుకుని మేల్ ఎస్కార్ట్స్ అని మీరు గూగుల్లో కొట్టండి, మేల్ ఎస్కార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని వస్తుంది. వాళ్ళు ఈ మేల్స్ని 20 years వాళ్ళని, టీనేజర్స్ని బుక్ చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండేటువంటి మహిళలు కూడా టీనేజర్స్ని, అబ్బాయిల్ని బుక్ చేసుకొని ఆన్లైన్లో ఎంజాయ్ చేసినటువంటి న్యూస్ కూడా మనం చూసాం. ఇప్పుడు కర్ణాటకలో మరో అడుగు ముందుకేసి తొలి లైంగిక సంపర్కం అనేటువంటి బిజినెస్ని ప్రారంభించారు. అసలు కర్ణాటకలో అయితే కొన్ని పార్టీస్లో ఒకళ్ళ భార్యను ఒకళ్ళు మార్చుకునేటువంటి సంస్కృతి కూడా అక్కడ నడుస్తుంది. బెంగళూరులో అదొక కల్చరు అక్కడ. ఇప్పుడు తొలి లైంగిక సంపర్కం అంటూ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి మీకు కన్యత్వం ఉన్నటువంటి అమ్మాయిని మీకు లైంగిక సంపర్కం కోసం పంపిస్తాం, కన్యపొర ఉండే మహిళలను పంపిస్తాం, మీకు బాగా కలిసి వస్తుంది అనేటువంటి మూఢనమ్మకాలను పెంచి పోషించి వాట్సాప్ గ్రూపుల్లో తిప్పి ఒక్కొక్క కన్యపొర ఉండేటువంటి అమ్మాయికి 20 లక్షల చొప్పున వసూలు చేస్తూ బిజినెస్ చేస్తున్నటువంటి దుర్మార్గులు సమాజంలో ఉన్నారు. ఈ ఇంత విపరీత పోకడలు అనేవి వినాశనానికే కదా. సో దానికి సంబంధించిన న్యూస్ ఏంటంటే నేను చూపిస్తాను. తొలిసారి లైంగిక సంపర్కం పేరిట వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్, 20 లక్షలకు బాలిక విక్రయానికి యత్నం, దుశ్చర్యకు పాల్పడిన దంపతులు అరెస్ట్. అంతకుముందు ఎంతమందిని పంపించారో తెలియదు, బట్ ఇక్కడ దొరికారు. తొలిసారి లైంగిక సంపర్కం పేరిట వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ పెట్టి మరి 12 ఏళ్ల బాలికను విక్రయానికి ఉంచినటువంటి దంపతులకు బేడీలు పడ్డాయి. బెంగళూరుకు చెందిన శోభ తులసి కుమార్, మంచి పేరు, తులసి కుమార్ పేరు పెట్టుకున్నారు, పవిత్రమైనటువంటి పేరు పెట్టుకున్నాడు ఈయన. శోభ తులసి కుమార్ దంపతులు మూఢనమ్మకాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి చదువుతున్న బాలికను విక్రయానికి ఉంచారు. 20 లక్షలు ఇచ్చిన వారికి బాలికను అప్పగిస్తామని వాట్సాప్ గ్రూపులో పోస్ట్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మైసూరుకి చెందిన వడనాడి సేవా సంస్థ ప్రతినిధులు వారిని సంప్రదించారు. తాము 20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమని బాలికను మైసూరుకు తీసుకురావాలని సూచించారు. వారు అంగీకరించగానే బెంగళూరులోని విజయనగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంస్థ ప్రతినిధులు జాయింట్ ఆపరేషన్ చేశారు. పోలీసులు ఆ దంపతులను అరెస్ట్ చేశారు. ఇది న్యూస్. తొలి లైంగిక సంపర్కం అంటూ ఒక కొత్త బిజినెస్ని ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా చేసుకొని కర్ణాటకలో ఇప్పుడు సాగిస్తూ ఉన్నారు. ఇది ఒకటి బయటపడింది. బయటపడకుండా ఇలాంటివి ఎన్ని చేశారు. 20 లక్షల రూపాయలు బేరానికి పెట్టారు. కన్యపొర ఉండేటువంటి ఒక తొలి సంపర్కం అని చెప్పి ఒక టైటిల్ పెట్టి వాట్సాప్లో వాళ్ళు బిజినెస్ ప్రారంభించారు. అంటే ఈ సమాజంలో మనం ఎక్కడున్నాం, ఈ సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నాం, ఈ అవినీతి కోరులు, అక్రమార్కులు వాళ్ళతోటి ఈ సమాజం ఏమైపోతుంది, ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం ఏంటి, అసలు ఈ విపరీత పోకడలు, విపరీతమైనటువంటి ఆలోచనలు రావడానికి ప్రధానమైన అంశాలు ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.